హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది పేషెంట్స్ ఎంబ్రియోస్ ఐవీఎఫ్ అయిపోయి ఎంబ్రియోస్ తయారీ అయ్యాక, మేడం మాకు డే 3 ఎంబ్రియోసే ఉన్నాయి, ఖచ్చితంగా డే 5 ఎంబ్రియోస్ పెట్టించుకుంటేనే సక్సెస్ అవుతుందా, డే 3 ఎంబ్రియోస్ తోటి పాజిటివ్ రేట్ ఉండదా, డే 3 ఎంబ్రియోస్ లాగానే పెట్టుకోవాలా, డే 5 మటుకి కల్చర్ చేసుకోవాలా అని చాలా మంది పేషెంట్స్ అడుగుతారండి. సో ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం డే 3 ఎంబ్రియోస్ అంటే ఏంటి, డే 5 ఎంబ్రియోస్ అంటే ఏంటి, డే 3 ఎంబ్రియో పెట్టుకుంటే సక్సెస్ ఎంత ఉంటుంది, డే 5 ఎంబ్రియో పెట్టుకుంటే సక్సెస్ ఎంత ఉంటుంది, ప్రతి ఒక్కరికి డే 5 లాగా మార్చుకుంటే ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఏముంది, డే 5 ఎంబ్రియోస్ తోటి, డే 5 కల్చర్ తోటి డిసడ్వాంటేజ్ ఏంటి, ఏ పేషెంట్కి ఎలా అయితే ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా అసలు ఈ డే 3 అంటే ఏంటి, డే 5 అంటే ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందామండి. ఇది ఎగ్ తీసినప్పుడు ఇలా ఉంటుంది. ఎగ్ లోపలికి స్పర్మ్ కలిపినప్పుడు దిస్ ఇస్ ఎగ్ పికప్ రోజు డే 0గా మనం అనుకుంటాం. సో మిక్స్ చేశాక నెక్స్ట్ డే ఇలా 2 లాగా డివైడ్ అవుతుంది. సెకండ్ డే 2 కాస్త 4 సెల్స్ లాగా డివైడ్ అవుతాయి. థర్డ్ డే 3 ఎంబ్రియో 6 to 8 సెల్స్ లాగా డివైడ్ అవుతుందండి. దీన్ని వదిలేస్తే 4th డే ఇలా అంతా ముద్దలాగా తయారీ అయిపోతుంది. 5th డే ఇలా ఒక ప్రాణం ఉన్న బంతిలాగా బ్లాస్టోసిస్ట్ అంటాం. దీనికి బార్డర్ సెల్స్ లాగా ఉంటాయండి. లోపలే ఒక చిన్న రౌండ్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. దీన్ని ఇన్నర్ సెల్ మాస్ అంటాం. సో డే 5 ఎంబ్రియోని బ్లాస్టోసిస్ట్ అంటాం. డే 3 ఎంబ్రియో సక్సెస్, డే 3 ఎంబ్రియోని ఒక ఎంబ్రియోని పెట్టామంటే దానికి ప్రెగ్నెన్సీ ఇచ్చే శక్తి అనేది 10 to 15% ఉంటుందండి. అదే ఒక బ్లాస్టోసిస్ డే 5 ఎంబ్రియోని మనం లోపల పెట్టినప్పుడు అది ప్రెగ్నెన్సీని ఇచ్చే శక్తి, అంటే బేబీ లాగా కన్వర్ట్ అయ్యి మారి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఇచ్చేదానికి శక్తి 15 to 30% ఉంటుంది. డే 3 కంపేర్ చేస్తే డే 5కి సక్సెస్ రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మరి ప్రతి ఒక్క డాక్టర్కి కూడా సక్సెస్ రేట్స్, ప్రతి పేషెంట్కి కానీ డాక్టర్కి కానీ సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైమే సక్సెస్ రేట్స్ రావడం అనేది ప్రతి ఒక్క పేషెంట్, ప్రతి ఒక్క డాక్టర్ కల. మరి అందరూ కూడా డే 5 కల్చర్ ఎందుకు చేసుకోవద్దు, అందరూ కూడా ఎక్స్క్లూజివ్ బ్లాస్టోసిస్ట్ కల్చర్ ఎందుకు పాసిబుల్ కాదు ప్రతి ఒక్కరిలో అంటే, ఈ డే 3 నుంచి డే 5 మటుకి కన్వర్ట్ అవ్వాలి, ఎంబ్రియో పెరగాలి అని అంటే డే 3 మటుకి పెరగడానికి మదర్ది ఎక్కువ రోల్ ఉంటుందండి, మదర్ ఎగ్ది ఎక్కువ రోల్ ఉంటుంది. అదే డే 3 నుంచి డే 5 మటుకి కన్వర్ట్ అవ్వాలి అంటే బేబీ జీనోమిక్ యాక్టివేషన్ జరిగి డే 5 లాగా కన్వర్ట్ అవుతుంది. సో సపోజ్ డే 3 నుంచి డే 5 మటుకి కన్వర్జన్స్ ఆర్ ఓన్లీ 40 to 60%. అంటే యావరేజ్గా మనకు ఒక 3 డే 3 ఎంబ్రియోస్ ఉన్నాయి అంటే ప్రతి ఎంబ్రియో డే 5 మటుకి పెరగలేదు. సో ప్రతి 3 ఎంబ్రియోస్ నుంచి ఒక్క ఎంబ్రియో మాత్రమే డే 5 మటుకి కన్వర్ట్ అవుతుంది ఆన్ అన్ యావరేజ్. కొంతమందికి క్వాలిటీ బాగున్న వాళ్ళకి ఎక్కువ కన్వర్షన్స్ ఉంటాయి, కొంతమందికి క్వాలిటీ బాగాలేని వాళ్ళకి ఇంకా తక్కువ కన్వర్షన్స్ ఉంటాయి. సో డే 3 to డే 5 కన్వర్షన్ రేట్ ఈజ్ అరౌండ్ 40 to 60%. సపోజ్ ఎవరికి ఎక్స్క్లూజివ్ బ్లాస్టోసిస్ట్, ఎవరికి మరి ఎక్స్క్లూజివ్గా డే 3 పెట్టాలి, ఎవరికి డే 5 మటుకి కల్చర్ చేసుకోవాలి అని అంటే యూజువల్గా మీకు సపోజ్ డే 3 ట్రాన్స్ఫర్లో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, సపోజ్ మనకు ఒక 10 డే 3 ఎంబ్రియోస్ ఉన్నాయండి, కాకపోతే మనం ఎన్ని ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాము, ఓన్లీ 1 or 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాము. అంటే 10 ఎంబ్రియోస్ని మనం అందులో నుంచి ఎంబ్రియో ఎలా ఏ పరంగా సెలెక్ట్ చేసుకోవాలి. 5 సపోజ్ ఫస్ట్ ఈజ్ ఎంబ్రియో గ్రేడింగ్. సో సపోజ్ ఈ 10 ఎంబ్రియోస్లో 5 to 6 ఎంబ్రియోస్ టాప్ క్వాలిటీలో ఉన్నాయి డే 3వి. మరి ఏ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి వస్తే, ఈ డే 3స్ని డే 5 మటుకు వదిలినప్పుడు ఏదైతే ఎంబ్రియో డే 5 మటుకి పెరిగిందంటే అది ల్యాబ్లో పెరిగినప్పుడు, లోపల గర్భసంచిలో పెట్టినప్పుడు కూడా అతికేదానికి, పెరిగేదానికి, ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఇచ్చేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మరి మోర్ దెన్ 3 డే 3 ఎంబ్రియోస్ గ్రేడ్ 1లో ఉన్నాయి అని అంటే యూజువల్గా వాళ్ళు డే 5 మటుకి కల్చర్ చేసుకొని ఎంబ్రియో సెలెక్షన్ అనే పద్ధతి ద్వారా మంచి ఎంబ్రియోస్ని పిక్ చేసుకుని డే 5 మటుకి పెరిగాయి అంటే యూజువల్గా మంచి ఎంబ్రియోస్ ఉంటాయి. సో అలాంటి పిక్ చేసుకొని సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఎంబ్రియో సెలెక్షన్ అనేది జరుగుతుంది.
కాకపోతే ప్రతి పేషెంట్కి ఇది పాసిబుల్ ఎందుకు అవ్వదు అని అంటే, కొంతమందికి ఎంబ్రియోస్ డే 3 మటుకి ఓన్లీ 2, 3, 1, 2, 3 వస్తాయి. క్వాలిటీ కూడా అంత మంచిగా లేనప్పుడు ఈ వీటన్ని డే 3స్ని డే 5 మటుకి కల్చర్ చేయడానికి వదిలినప్పుడు యూజువల్గా ఏ ఒక్క ఎంబ్రియో కూడా డే 5 మటుకి పెరగలేదు. సో ఇలాంటి వాళ్ళకి టోటల్ సైకిల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి యూజువల్గా మనము వాళ్ళది ఎన్నో సైకిల్, ఫస్ట్ టైం ఐవీఎఫ్, సెకండ్ టైం ఐవీఎఫ్, ఒకవేళ సెకండ్ టైం అయితే ముందు డే 3 ట్రాన్స్ఫర్ అయిందా, డే 5 ట్రాన్స్ఫర్ అయిందా, వాళ్ళ కండిషన్ ఏంటి, వాళ్ళది కేస్ స్టడీ మొత్తము చూసి వాళ్ళకి అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ డే 3 ఎంబ్రియోస్ పెట్టినప్పుడు కూడా ఎంబ్రియో అంత బాగాలేనప్పటికీ కూడా మనం గర్భసంచిలో పెట్టినప్పుడు ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ముందు డే 3 ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా డే 5 మటుకి కల్చర్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. లేదు ముందు అసలు ఏం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అవ్వలేదు అని అంటే, తక్కువగా ఎంబ్రియోస్ వచ్చాయి, ముందు ఏం ట్రాన్స్ఫర్ అవ్వలేదు అంటే వీళ్ళకి ఫ్రెష్గా డే 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసిన, ఫ్రీజ్ చేసి నెక్స్ట్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేసిన మనకి కొంతమందిలో సక్సెస్ రేట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ప్రతి ఒక్కరూ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎస్, డెఫినెట్గా డే 3 ఎంబ్రియోస్ కన్నా డే 5 ఎంబ్రియోస్కి సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాకపోతే డే 3 ఎంబ్రియోస్ ఉన్నప్పటికీ కూడా కంగారు పడకండి, ఈ డే 3 ఎంబ్రియోస్ తోటి కూడా సక్సెస్ రేట్స్ అనేది బాగానే ఉంటుంది. సో ఇదండి డే 5 ట్రాన్స్ఫర్, డే 3 ట్రాన్స్ఫర్స్కున్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఫర్దర్గా మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉంటే వీల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.